తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ అర్హత ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, అప్లికేషన్ విధానం, ముఖ్యమైన తేదీలు, పోస్టులు తదితర వేకెన్సీల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 6న దరఖాస్తు గడువు ముగియనుంది. కావున అంతలోపే అప్లై చేసుకోండి. మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 37. అందులో జూనియర్ మేనేజర్ 21 పోస్టులు, డిప్లొమా టెక్నీషియన్ 6 పోస్టులు, అసిస్టెంట్ 10 పోస్టులు ఉన్నాయి. వీటిలో ప్రొడక్షన్, మెకానికల్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, సివిల్, ఐటీ, టూల్ డిజైన్, క్వాలిటీ కంట్రోల్, స్టోర్స్, హెచ్ఆర్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా పాస్ అయి ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుండి 30 ఏళ్ల వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయసు సడలింపు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు జూనియర్ మేనేజర్కు 30,000 రూపాయల జీతం, డిప్లొమా టెక్నీషియన్కు 23,000 రూపాయల జీతం, అసిస్టెంట్ ఉద్యోగానికి 23,000 జీతం ఉంటుంది. ఉద్యోగానికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 2025 సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. దరఖాస్తులు డిప్యూటీ జనరల్ మేనేజర్ లేదా హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దు మైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ 502205 అడ్రస్కు పంపాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకొని జాబ్ మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.